కాకుండా వ్యాపారం, ఎగుమతులు, ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. విద్యారంగం కోసం విద్యారంగానికి సంబంధించిన వస్తువులపై తక్కువ పన్నులు విద్యను మరింత అందుబాటులోకి తెస్తాయి. జీఎస్టీ 2.0తో భరోసా. ఈ సంస్కరణ ద్వారా ప్రజల చేతిలో ఉండే సంపద మరింత పెరిగి వస్తువుల వినియోగం పెరగడంతో పాటు నూతన పెట్టుబడులకు ప్రోత్సాహం లభిస్తుంది. తద్వారా ఆదాయ సేకరణ పెరుగుతోంది. వాణిజ్య పరిశ్రమలకి సంబంధించి జీఎస్టీ సంస్కరణ విజయవంతమైన అమలులో సహకరించిన అన్ని వాణిజ్య సంస్థలు, వ్యాపార సంఘాలు, పరిశ్రమ సంఘాలకు ఆంధ్రప్రదేశ్ శాసనసభ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతోంది. ప్రజలకు లబ్ధి చేరేలా చేసిన ఈ భాగస్వామ్యం సమగ్ర వృద్ధిలో సాధనలో కీలకం. ఈ అవగాహన కార్యక్రమం ముఖ్యంగా జీఎస్టీ సంస్కరణ లాభాలు ప్రతి కుటుంబానికి చేరుకోవడానికి ఇది ఒక కార్యక్రమం చేపట్టాలని అందరం కోరుకుంటా ఉన్నారు అధ్యక్ష. జిల్లా నుంచి గ్రామ స్థాయి వరకు ఈ అందరికీ తెలిసేలాగా మరింత ఏమేమి తగ్గుతాయి, ఏవి బెనిఫిట్స్ ఉన్నాయి, ఇవన్నీ ప్రజలందరికీ తెలియజేసే ఒక కార్యక్రమం ఖచ్చితంగా రూపొందించాలి. దాని మీద మేము కోరుకుంటా ఉన్నాం. అలాగే ఈ రెవెన్యూ కానీ, కమర్షియల్ ట్యాక్స్, పంచాయతీ అధికారులు గ్రామ స్థాయిలో ప్రజలకు నేరుగా కలిసి వాళ్ళకి మమేకం వాళ్ళకి ఎలా లబ్ధి చేకూరుతుందో అది కూడా చెప్పగలగాలి. పరస్పర అవగాహనతో పాటు పలు మీడియా వేదికల ద్వారా విస్తృత ప్రచార కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఉంది. ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం ప్రతి కుటుంబం జీఎస్టీ సంస్కరణల గురించి తెలుసుకుని వాటిని లాభాలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ చారిత్రాత్మక మార్గదర్శక సంస్కరణలు ఆహ్వానిస్తూ ప్రజల ఆర్థికాభివృద్ధి కోసం వాటి విజయవంతమైన అమలుకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తోంది. థ్యాంక్ యూ అధ్యక్ష. జై. గౌరవనీయ ముఖ్యమంత్రి వారు. అధ్యక్ష, ఈరోజు ఏదైతే ఈ యొక్క జిఎస్టీ రిఫార్మ్ ఇప్పటికే చాలామంది సభ్యులు మాట్లాడారు. ఫైనల్గా డిప్యూటీ సీఎం గారు కూడా దీని గురించి మాట్లాడారు. నేను సభ్యులకే కాకుండా రాష్ట్రంలో ఉండే ప్రజలకు కూడా అర్థం కావాల్సిన అవసరం ఉంది. ఇది ఏ విధంగా పేదల జీవితాల్లో ఒక ప్రభావం చూపబోతుంది, అదే కాకుండా ఇండస్ట్రీకి ఏ విధంగా ఉపయోగపడుతుంది, నెక్స్ట్ జనరేషన్ రిఫార్మ్స్ అంటే ఏ విధంగా ఆర్థిక వ్యవస్థ ముందుకు పోతుందో అవన్నీ చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. అధ్యక్ష, ఈరోజు నా సుదీర్ఘ రాజకీయ అనుభవంలో నేను మొట్టమొదటిసారిగా సిఎస్టీ చూశాను. అప్పుడు కమర్షియల్ ట్యాక్సెస్ అన్నీ ఉండేటివి. ఆ తర్వాత 94లో నేను ఫైనాన్స్ మినిస్టర్ అయినప్పుడు ఫస్ట్ టైం కొత్తగా యూరోప్ అంతా కూడా కామన్ కరెన్సీ వ్యాట్ ఒకటి వచ్చింది. దాన్ని అధ్యయనం చేయడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక కమిటీ వేసి గ్రూప్ ఆఫ్ చీఫ్ మినిస్టర్స్ని వివిధ దేశాలు యూరోప్ అంతా తిరిగి రమ్మని చెప్పి మమ్మల్ని పంపించారు. అప్పుడు స్టడీ చేశాం. అది వాల్యూ అడిషన్ ట్యాక్స్ వచ్చింది. ఒకప్పుడు ట్యాక్స్ ఏ విధంగా ఉండేదంటే ఒక్కోసారి వేరే రాష్ట్రాల నుంచి వస్తువులు కానీ మన ఇంపార్టెంట్ ప్లేస్కి వస్తే ఎంట్రీ ట్యాక్స్ కూడా వేసేవాళ్ళం. అది మొట్టమొదటిసారిగా ముంబైలో స్టార్ట్ అయ్యింది. అది స్టార్ట్ అయితే దాన్ని మేము స్టడీ చేసి మనం కూడా దాన్ని ఉపయోగించుకొని అడిషనల్గా వేసే పరిస్థితికి వచ్చాం. దగ్గర దగ్గర 17 రకాల ట్యాక్సులు, 13 రకాల సర్ఛార్జీలు, ఎప్పుడు వీలైతే అప్పుడు డబ్బులు లేకపోతే ఇంకో ట్యాక్స్ వేయడం, ఇది ఒక అలవాటుగా పెట్టుకొని ట్యాక్స్ అనేది ఒక కాంప్లికేట్ చేసి వదిలిపెట్టాం. మొట్టమొదటిసారిగా 2000లో వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు జిఎస్టీ తీసుకురావాలని ఆలోచన చేశారు. ఆ తర్వాత వచ్చిన గవర్నమెంట్ ఏం